రే నువ్వేంట్రా పొద్దున్న ఈ డిపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నావు? అది ఉజాలతో ఉతిని చొక్కా వేసుకుని వచ్చావు? అదంతా ఏం లేదురా మామ, సంధ్య కొంచెం మ్యాచింగ్ ఉంటుందని చెప్పి వైట్ అండ్ బ్లూలో రమ్మంది. ఓ అంతవరకు వచ్చిందా? కళ్ళేంట్రా రెడ్గా ఉన్నాయి, రాత్రి మంది ఎక్కువైందా? చా నువ్వు ఒకటివి, చిన్నపిల్లలు ఆలోచించకరా మామ. నేను సంధ్య తెల్లారి దాకా ఫోన్లో మాడుతూ కూర్చున్నావా, అందుకే కొంచెం టైర్డ్ అయ్యాను రా. నా లవ్వును సంక నాకు ఇచ్చి నువ్వు మటుకు ఫోన్లో జాలీగా మాట్లాడుతున్నావు. వెరీ గుడ్ మామ, టార్గెట్ను రీచ్ అయ్యావు. ప్రియా బేబీ డాల్ చిపోరా. అసలేంటి అమ్మాయిలు నైట్ మొత్తం ఫోన్లో మాడతారు, కానీ తెల్లారి లేస్తే ఏం తెలియని నటిస్తారు. రాత్రి డూప్లికేట్ మంది వేస్తుంటావు, ఫోన్ చేసినట్టు కలగని ఉంటావు. మినపడ కన్నం పెట్టమంటుందా? కన్నా సంధ్య చాలా మంచిదిరా, నీ ఫిగర్లా దగులుబాజీ కాదు. కర్మరా, నీ లవ్ సక్సెస్ అవడం కర్మరా. ప్రియా మావా, సంధ్య నీతో ఎంతసేపు మాట్లాడిందిరా? పొద్దున 5 గంటల దాకా మాడిందిరా. 5 గంటల వరకు ఈడితో కూడా మాట్లాడినట్టుంది. ఆడు నీలా బ్లూ అండ్ వైట్ లో వచ్చాడు. మామా, సంధ్య రాత్రి కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడినట్టుంది. నా మీద అరవడం కాదురా, అక్కడ అరు. వాళ్ళిద్దరు నీ ఫ్లవర్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. మామా, ఆ నీకన్నా ఇట్లాగా ఉన్నాడు. అయ్యో వాడు గ్యాంగ్ తో స్టైల్ గా వస్తున్నాడు, వదలొద్దు, ఎక్కి తొక్కే నేను చూసుకుంటా. రే కృష్ణానగర్ నుండి విక్కుని ఉంటాడు రా. రే ఆగవే, ఆగే. హే వాట్స్ అప్ డ్యూడ్? ఫుల్ గా డ్రెస్ చేసుకుంటే మమ్మల్ని చూసి నూడు అంటావేంట్రా? బుల్షిట్. అంటే ఇందులో ఉందా చూస్తాను. ఏంట్రా సంధ్యతో ఎక్కువ అవుతున్నావు, సెట్ చేద్దాం చూస్తున్నావా? వాట్ ద ఫక్ స్టూపిడ్. అరే మావా, నిన్ను బాతు గుడ్ అంటున్నాడు రా. ఎవరిని చూసా బాతు? అది మొక్క కోసం పెంచుకున్నారా? ప్రొఫెసర్ రా, చెప్పాలి కదా నువ్వు. నన్ను ఇరికిస్తావు ప్రధానికి. నువ్వు మగాడు అయితే స్లోగా పరిగెత్తా, మా శివగాడు పరిగెత్తలేకపోతున్నాడు. ఇంకోసారి సంధ్యతో నేను చూసాను. హే నా మీదే చెయ్యేశారు కదా, ఐ విల్ స్క్రూ యువర్ లైఫ్. మీ ఇద్దరిని వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. నువ్వు మగాడు అయితే పోరా. మామా, రే మామా, ఫుల్ గా టెన్షన్ పెట్టేశాడు రా. మామా టెన్షన్ అవ్వాల్సింది నేను, అదేరా నీకు హెల్ప్ చేయలేకపోయినా ఒకటే టెన్షన్. బాడీని కూల్ చేసుకోవాలి. రారా ప్రియా ఉంటే ఈ పాటు కూల్ చేసేసారు. వదిలి ఉండకూడదురా మామా. రేయ్ నాకు పిచ్చ కోపం వచ్చింది. ఈరోజు మంగళవారం, మా బామ్మ ఆంజనేయ స్వామి భక్తురాలు, అందుకే వాడిని వదిలేసా, లేకపోతే చంపేసేవాడు. రే కానీ నువ్వు చాలా బ్రిలియంట్ రా మామ. అసలు ఎలా రా ఆడు నన్ను బాతు మూర్ఖుడు అని కరెక్ట్గా చెప్పావు. రే డక్ అంటే బాత్, స్టూపిడ్ అంటే మూర్ఖుడు, రెండు కలిపితే బాతు మూర్ఖుడు అని అర్థం. ఆడు నిన్ను చూసి ఏం చెప్పాడు? నీ అమ్మ డక్ స్టూపిడ్ అన్నాడు. అంటే నీకు అర్థమైందా? నువ్వు నీ అమ్మ డక్ స్టూపిడ్వా? నాకు తెలియక అడుగుతా, నువ్వు నీ అమ్మ డక్ స్టూపిడ్వా? మామా చాలా రోజుల నుంచి డౌట్ రా. FULLY అంటే ఫుల్లీ అంటారు. అవును. మరెందుకు రా SULLY మాత్రం సల్లి అంటారు? అవును. వెరీ నైస్ ఇంగ్లీష్ బాయ్. ఉమా ఇస్ వెరీ హ్యాపీ. ఐ నో, జేమ్స్ బాండ్ మామా. సరే నువ్వు నీ సంధ్యకు లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్తావు? చాలా ఊరుకోరా మామా, తను ఇప్పుడే ఫోన్ చేయడమే మొదలు పెట్టింది, ఇలా లవ్ ఒకటి. నీ ఫిగర్ కి ఆల్రెడీ కాలేజీలో బీభత్సమైన కాంపిటీషన్, చూసుకో మరి. ఇప్పుడు ఏం చేసిరా మామా? ముందు ఏసేరా, కాల్ ఏసేరా. తన మీద మామా ఫోన్ చేయరా, జొల్లు కరుస్తున్నాడు. కాలా? నేను ఒకడిని. నాలోవే గజ్జేస్తావా? అయిపోయాడు. హలో. హే శివ, ఇవాళ కాలేజ్లో వాడిని ఎందుకు కొట్టావు? మరి ఆడెందుకు నీతో ఓవర్గా మాడుతున్నాడు? వాడు నాతో ఎలా ఉన్నా నీకెందుకు? నాకేంటా? మరెందుకు తెల్లారి దాకా రోజు నాతో ఫోన్లో మాడావు? క్లాస్ అంతా కూడా వచ్చేదికో. ఇదంతా సరిపోక మ్యాచింగ్ వైట్ అండ్ వైట్ వేసుకురమ్మన్నావు. దానికి దీనికి సంబంధం ఏంటి శివ? ఏంటి సంబంధం? శివ, సంధ్య భోజనానికి కూడా రాకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఇటు. ఎవడు మీ బాబు బట్టలు కొట్టుడు వచ్చాడా? ఆడు మొహం ముందు అడిగి దానికి సమాధానం చెప్పు. ఐ లవ్ యు. ఏమంటుందిరా? కట్ చేసిందిరా బావా. నీ అమ్మ దక్ అమ్మ బా
ఎవరా పోరంబోకు ఈ టైంలో కాల్ చేసి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు? ఏమైంది నాన్న? ఏం చెప్పాడు? ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఓవర్గా ఫీల్ అవుతున్నావు? కాలేజీలో ఇది తప్ప వేరే ఫిగర్ లేరేంటి? ప్రియారా? ఏయ్, అది నా ఫిగర్ రా. అచ్చి, ప్రియా వస్తుందని చెప్పాను. ఎవడు రైడ్? ఆర్య 2లో నవదీప్ లాగా టకటకా వచ్చేసాడు. ఓకే బాయ్. బాయ్. హాయ్. ఎవరే అది కార్లో? చాలా హ్యాండ్సమ్. కార్లో వెళ్ళి బాత్రూంలో అడిగేవాడు. ఏంటి నువ్వు అసలు పట్టించుకోవట్లేదు? నేను అడిగేస్తాను రా. కొన్ని రోజులుగా వీడు గోల్ తప్పింది. ఇప్పుడు చూడు, కుక్కలా వెనకాలే వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. వద్దే, రా పోదాం. హలో, మిమ్మల్ని మందు కొట్టడానికి డబ్బులు అడుగుతాడు. ఏం కావాలో అడగచ్చుగా. ఏం కావాలరా నీకు? నిన్నెవరో పిలిచారు? రైట్ కొడతా. నేను అప్పుడే చెప్పానా ఈ కుక్క మారదని? బుల్డాగే. ఏంటి వసంత్? నిన్న మా గొట్టంగాడు నీకు ఫోన్ చేసి ఐ లవ్ చెప్పాడు కదా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అది వదిలేసి ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఆడి వేస్ట్ గాడే. ఆడు నీకు నచ్చలేదు నాకు తెలుసు. నచ్చకపోతే నోరు తెరిచి నాకు నచ్చలేదు డైరెక్ట్ గా చెప్పు. అది కాకుండా మూతి తిప్పుకోవడాలు, ఫోన్ కట్ చేయడాలు. నువ్వేనా కాలేజ్ సూపర్ ఫిగరా? వసంత్ మైండ్ యువర్ వర్డ్స్. ఇదంతా నేను చెప్పలేదు. శివానే కాలేజీలో పదే పదే చెప్తున్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఓకే, నువ్వు లవ్ చేయట్లేదు కదా? చేయట్లేదు కదా? చెప్పే. లేదు. చాలా అనుకున్నది జరిగింది. ఏమైందిరా? దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక నీకు లవ్ వేల ఆ సందేల ఓ శివగా. ఏది ఏంటిది? ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. మదిమోసే మౌనాన్ని ఓ ఓ పొమ్మందాం, మధురాగం పిలిచేనే నే మురిసాలే. ఎదలోనే ఏనాడు చూసా నీ రూపం, అంతేలే వింతేలే నీ మాయేలే. ఊహించే తలపు సత్యమై మాయా చేసావో, నా నింగిలో పూసిన వెన్నెలై నా లోకం నీవయావులే మాయా చేసావో. మదిమోసి మౌనాన్ని పొమ్మందాం, మధురాగం పిలిచేని నీ మురిసాలే. ఇదివరకిప్పుడు ఎందరో చెప్పిన నమ్మలేదులే, కలవని దారులే ఇలా కలిసి చేరే గమ్యమే. కలిసిన కన్నులే ఇలా నేడు చేసే చిత్రమే. ఉంది ప్రాణం తోడై పాడే భావం నీవై, ఊరించే వలపు నిత్యమై ఊహించే తలపు సత్యమై మాయా చేసావో. నా రింగిలో పూసిన వెన్నెలై నా లోకం నీవయావులే మాయా చేసావో. మదిమోసే మౌనాన్ని పొమ్మందాం,
మధురాగం పిలిచేనే నే మురిసాలే ఎవలోనే ఏనాడు చూసాని రూపం అంతేలే వింతేలే నీ మాయలే ఓహోహో ఏదో మాయ చేసా ఓహోహో నువ్వే నేననిపించా ఓహోహో కొనుకే కరువైనదే ఓహో